గురుగారు, ఈరోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ముగింపు రోజు. ఈరోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? జ్యేష్ఠాభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలేమిటి? జ్యేష్ఠాభిషేకం జ్యేష్ఠుడికి చేసేటువంటి అభిషేకం, జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి అభిషేకం. ఈ జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా స్వామివారి యొక్క ఆభరణాలు, ప్రధానంగా కవచాలు, వాటికి శుభ్రపరచడం అనేటువంటిది ఈ జ్యేష్ఠాభిషేకంలో. ఎందుకనంటే మనం మామూలుగా చేసేటువంటి దాన్ని స్నానము అంటాం మానవ లోకంలో, దాన్ని స్వామివారి విషయంలో స్నానము అని అనరు, అభిషేకము అని అంటారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క కవచాలకి అభిషేకం చేయటం అన్నా స్వామివారికి చేయటమే. ఎందుకంటే స్వామివారి యొక్క నందకం, ఆ కత్తి మామూలుగా లోకంలో అన్నమయ్య కింద అవతరించింది అని చెప్తారు. అంటే స్వామివారితో పాటుగా అన్నమయ్య పోల్చదగినటువంటి వాడు. కాబట్టి స్వామివారి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే పంచాయుధ స్తోత్ర వర్ణనలు ఇవి కూడా మనకి సాహిత్యంలో మనకు కనపడుతూ ఉంటాయి. అందువల్ల స్వామివారి కంటే అభిన్నం, ఆ రెండు కూడా వేరు కాదు, స్వామివారితో కలిసే ఉంటాయి. కాబట్టి కవచాలు కూడా స్వామివారితో కలిసి ఉన్నటువంటివి. కాబట్టి కవచాలకి మనం పరిశుద్ధం చేసినా, కవచాలకి మనం స్నానం చేయిస్తున్నా, అభిషేకం చేయిస్తున్నా, అది స్వామివారికి చేయించినట్టే లెక్క. ఈ జ్యేష్ఠాభిషేకం యొక్క ఈ ముగింపు రోజున వజ్ర కవచానికి ప్రధానంగా ముందు రోజుల్లో మిగతా కవచాలకు చేస్తారు 2 రోజుల్లో, ఈ చివరి రోజు మాత్రం వజ్ర కవచానికి చక్కగా అభిషేకం చేస్తారు. వజ్ర కవచానికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి, ఆ దేవేరికి తగిన విధంగా అలంకరణలు చేస్తారు, పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. తర్వాత ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ మలయప్ప స్వామి గారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని, ఆ దేవేరుల్ని గర్భగుడిలోకి శాస్త్రోక్తంగా మేళతాళ ధ్వనులతోటి తీసుకొని వెళతారు. ఇది జ్యేష్ఠాభిషేకం యొక్క ముగింపు రోజున చేసేటువంటిది. ఇది వినటం వల్ల, ఇది చూడటం వల్ల, స్వామివారి యొక్క కవచానికి జరిగేటువంటి ఆ అభిషేకాన్ని చూడటం వల్ల మనకి కవచం ఏర్పడిపోతుంది. మన చుట్టూ కూడా ఒక రక్షణ కవచం జీవితంలో ఏర్పడిపోతుంది. ప్రధానంగా మనం కోరుకునేది ఆరోగ్యం కోరుకుంటాం. ఈ జ్యేష్ఠాభిషేకం ముగింపు రోజున భక్తులు తహతహలాడేది ఏంటంటే ఆ కవచానికి చేసేటువంటి అభిషేకం చూడటం వల్ల స్వామి అనారోగ్యం మా దగ్గరికి రానియకుండా చూడు అని చెప్పి, ఈ కవచం మాకు అడ్డుగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది జ్యేష్ఠాభిషేకం యొక్క ముగింపు రోజున జరిగే కార్యక్రమం.